సార్ ఇప్పుడు స్టేట్స్ వైజ్గా టాప్ మోస్ట్లో ఉన్న కాలేజెస్ గురించి చెప్పండి సార్, యూజ్ అవుతుంది చాలా. తప్పకుండా మేడం. ఇప్పుడు ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలు మనం తీసుకున్నప్పుడు మేడం, ఫస్ట్ ప్లేస్లో ఆబ్వియస్గా మై ఫేవరెట్ కాలేజ్ సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆల్వేస్ నెంబర్ 1 పొజిషన్. నెంబర్ 2 పొజిషన్లో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ మేడం. నెంబర్ 3లో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ బాచుపల్లి. నెంబర్ 4th పొజిషన్లో గోకరాజు ఇంజనీరింగ్ కాలేజ్ మనకి నిజాంపేట్ ఏరియా. అదేవిధంగా సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్రహీంపట్నం. ఇవి 5 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫ్లాగ్షిప్ కాలేజెస్. సో వేరే ఆంధ్రాకి వెళ్ళేసరికి గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్, ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్లో చెప్తున్నాను. గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయి, వాడి ప్రాబ్లమ్స్ మంచి చెడు ఉన్నాయి. సో అవి ప్రజలకు అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఉస్మానియా, జేఎన్టీ ఎట్లా తెలంగాణలో ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి, బట్ ప్రైవేట్ సెక్టర్లో ఈ 5 కాలేజీలు బాగున్నాయి. సో గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, పిబిఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా మీకు విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడ. ఇట్లా మనకి ప్రైవేట్ సెక్టార్లో కూడా ఆర్వీఆర్జేసి మన గుంటూరు, ఇటువంటి మంచి కాలేజీలు. ఆంధ్రాలో కూడా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మదనపల్లి, అదేవిధంగా వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిత్తూరు. ఇవి కొన్ని మంచి కాలేజీలుగా మనం ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పవచ్చు. వేరే తమిళనాడుకి వెళ్ళేసరికి 2 కేటగిరీస్గా విడిపోతున్నాయి మేడం కాలేజెస్. ఒకటేమో అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ అంటారు, రెండోదేమో మనకి యూనివర్సిటీస్ అంటారు. ఫస్ట్ యూనివర్సిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు మనకి విట్ అనేది నెంబర్ 1 పొజిషన్లో మనకి అక్కడ ఉంది మేడం. సెకండ్ పొజిషన్ తీసుకునేసరికి అమృత యూనివర్సిటీ, థర్డ్ పొజిషన్ తీసుకునేసరికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, 4th పొజిషన్లో శాస్త్ర యూనివర్సిటీ, 5th పొజిషన్లో కళాశలింగం యూనివర్సిటీ. ఇట్లా యూనివర్సిటీస్ క్యాటర్ అన్నట్టు. కాలేజ్ పరంగా తీసుకున్నప్పుడు ఫస్ట్ పొజిషన్లో మేడం తమిళనాడులో ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మనకి టాప్ కాలేజ్గా ఉంది. సెకండ్ పొజిషన్లో పిఎస్జి ఇంజనీరింగ్ కాలేజ్ కోయంబత్తూర్. థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 4th పొజిషన్లోకి వచ్చేసరికి కుమరగురు ఇంజనీరింగ్ కాలేజ్. 5th పొజిషన్కి వచ్చేసరికి ఆర్ఎంకే గుమ్మడింపూడి. ఇట్లా ఒక 5 కాలేజీలు మనకు మంచి కాలేజీలుగా తమిళనాడులో కనిపిస్తుంటాయి. బెంగళూరులో చాలా కాలేజీలు ఇస్తుంది మేడం, బట్ టాప్ 5 మనం తీసుకున్నప్పుడు ఆర్వి ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్వీసీఈ అంటారు, ఆర్వీసీఈ బెంగళూరు. ఇది ఫస్ట్ మేడం. అది ఎప్పుడో దాదాపు 50-60 ఏళ్ళ నుంచి ఉంది. 70 లక్షల వరకు ఖర్చు అవుతుంది మేడం ఇక్కడ ఆర్వీ ఇంజనీరింగ్ కాలేజ్. సెకండ్ పొజిషన్ తీసుకున్నప్పుడు బిఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో దీంట్లో కూడా మనకి 50-60 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. అదేవిధంగా ఎంఎస్ రామయ్య, ఈయన మన తెలుగువారే అంది, కానీ వాళ్ళ పెద్ద ఇన్స్టిట్యూషన్ అన్నమాట అది. ఎంఎస్ రామయ్య తీసుకున్నప్పుడు మనకి దాంట్లో కూడా మళ్ళీ 2 యూనివర్సిటీస్ కాలేజ్ ఉంది. కాలేజ్ పరంగా తీసుకున్నప్పుడు ఒక 50-55 లక్షల రూపాయల్లో మనకి ఎంఎస్ రామయ్య. అక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కాలేజ్ మేడం యూనివర్సిటీ, ఇది పెస్ యూనివర్సిటీ మేడం. ఎక్స్ట్రీమ్లీ గుడ్ పెర్ఫార్మింగ్ యూనివర్సిటీ. దాంట్లో మళ్ళీ 2 ఉన్నాయి, రింగ్ రోడ్ బ్రాంచ్ అని, వైట్ ఫీల్డ్ అది మన ఎలక్ట్రానిక్ సిటీ అని. రింగ్ రోడ్ బ్రాంచ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. సో ఇది మనకి టాప్ 5 కాలేజెస్ ఆఫ్ బెంగళూరు. మీకు నార్త్ పరంగా ఢిల్లీలో తీసుకున్నప్పుడు మన తెలుగు పిల్లలు ఎక్కువగా ఆదరించుతున్నటువంటి పరిస్థితి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, జీడి గోయంకా యూనివర్సిటీ, బెన్నెట్ యూనివర్సిటీ. ఈ 3 ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో మనకు ప్రధానంగా మనం చూస్తున్నాం మేడం. వేరేజ్ మనం ఉత్తరాఖండ్ అటువైపు మనం తీసుకున్నప్పుడు యూపీఈఎస్ యూనివర్సిటీ, గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ, ఇటువంటి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది భారతదేశ వ్యాప్తంగా ఇంకా అక్కడక్కడ అడపదడప కొన్ని కాలేజీలు వస్తుంటాయి మేడం. కాకపోతే నేనేమంటానంటే ఒక క్లస్టర్గా ఉన్న చోటే మన తెలుగు పిల్లలకి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఫీడ్బ్యాక్ తీసుకునే దానికి వీడికి బాగుంటుంది కాబట్టి ఇట్లా మనం ఒక 5-6 జోన్స్. కోయంబత్తూరు కూడా మంచి మార్కెట్ మేడం. యాక్చువల్గా కోయంబత్తూరులో చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు అమృత కోయంబత్తూరు ఒకటే కాదు, అక్కడ మనం తీసుకున్నప్పుడు కుమరగురు, శ్రీకృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి, తర్వాత మీకు రత్నం టెక్నికల్ క్యాంపస్ అని చెప్పేసి, అవినాష్ లింగం యూనివర్సిటీ అని చెప్పేసి, ఇట్లా రకరకాల కాలేజ్. సో మనం కొన్ని వాటికి స్టిక్ అయిపోయి ఉండిపోతారు పేరెంట్స్, స్టూడెంట్స్ కాకుండా ఇంత చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. బిగ్ మార్కెట్ మేడం. 4500 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఇంజనీరింగ్ కాలేజ్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి మేడం. ఇందులో 450 యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీ కలుపుకొని ఒక 500 మొత్తం అనుకున్నాను. ఇట్స్ బిగ్ ఇన్స్టిట్యూషన్. దీంట్లో మంచి చెడు చూసుకోవడం అనేది ఒక సింగిల్ పేరెంట్గా సాధ్యం కాదు కాబట్టి ఎవరైనా మీకు తెలిసినటువంటి, లేకపోతే వాళ్ళకి తెలిసినటువంటి మెంటర్స్, లేకపోతే లెక్చరర్స్, లేకపోతే ఈ ఫీల్డ్ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని సంప్రదించి చేసుకుంటే పేరెంట్ విశాలమైనటువంటి ఇన్ని పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో నుంచి ఒక మంచి డెసిషన్ తీసుకునే, ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకునేదానికి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది మేడం.